హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏం లేదండి, ఒమిక్రాన్ మీద కొన్ని అప్డేట్స్ ఇద్దామని చెప్పి క్రిజియల్ అప్డేట్స్, ఎందుకంటే అవసరం. ఒమిక్రాన్ మీద ల్యాబ్ స్టడీ రిపోర్ట్స్ వస్తున్నాయి. వ్యాక్సిన్ల ఎఫికసీలు 2 డోస్ తర్వాత కూడా, 2 డోసులు చేసుకున్న తర్వాత కూడా ఎఫికసీలు ఆల్మోస్ట్ ఏమీ లేవు. న్యూట్రలైజింగ్ టైట్రీలు దారుణంగా పడిపోయాయి. ఇప్పటివరకు వచ్చే వేరియంట్లలో హయ్యెస్ట్ డ్రాప్ ఒమిక్రాన్కి చూడటం జరిగింది. అది ఆక్స్ఫర్డ్ స్టడీలు కానివ్వండి, హాంకాంగ్ స్టడీలు కానివ్వండి, జర్మన్ స్టడీలు కానివ్వండి, ఆల్మోస్ట్ ఆల్ స్టడీస్ నియర్ బై 40-fold డ్రాప్, 40 రెట్లు న్యూట్రలైజేషన్ టైట్రీలు పడిపోయాయి. వుహాన్ వైల్డ్ టైప్ వైరస్తో పోల్చుకుంటే ఆన్ అండ్ యావరేజ్ 40-fold పడిపోయాయి. దీని ఇండికేషన్ ఏంటంటే, మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం, యాంటీబాడీలు నమ్ముకోకండి, బీ సెల్ని నమ్ముకోకండి. ఆర్ఎన్ఏ ఫాస్ట్ మ్యూటేటింగ్ ఆర్ఎన్ఏ వైరస్ మనం ఎక్కడ కొడితే అక్కడ గార్డులు పెట్టుకుంటా ఉంది. అది ఇంటెలిజెంట్ వైరస్. యాంటీబాడీలు నమ్ముకొని పెద్ద ఉపయోగం లేదని చెప్పి పోయిన సంవత్సరం సెప్టెంబర్ నుంచి మనం వాదిస్తూ వస్తున్నాం. కానీ మొండిగా మూర్ఖంగా యాంటీబాడీలు ఎమ్మటి బీసెల్ ఎమ్మటి పడ్డారు. 1 year క్రూజియల్ టైము. ఫస్ట్ నుంచి మనం చెప్తూ ఉంటాం, మన వాళ్ళకి జరిగిన పెద్ద ద్రోహం ఏంటంటే, దీనివల్ల థెరపాటిక్స్ డెవలప్ అవ్వలేదు, డ్రగ్స్ డెవలప్ అవ్వలేదు. యాంటీబాడీల చుట్టూ తిరిగింది. అది వ్యాక్సిన్ యాంటీబాడీలు కావచ్చు, లేకపోతే కాక్టైల్ యాంటీబాడీల చుట్టూ. కానీ ఇప్పుడు ఫైనల్లీ ఎక్కడికి వచ్చామంటే, మళ్ళీ తిరిగి స్క్వేర్ వన్కి వస్తాం. ఇదేంటంటే ఒక సర్కిల్లో తిరుగుతున్నట్టు ఉంది, రౌండ్ అండ్ రౌండ్. కరెక్ట్ కాదు. ఇప్పటికైనా పాలసీలు మార్చుకోవాలి గ్లోబల్. కానీ ఇప్పటికీ సరే, ఈ ఎన్నోవైరస్ వెక్టార్లు చెడాక్స్ 01 అంటారు, ఆస్ట్రాజెనికా మన కోకవచాలు. కానీ ఈ అయితే ఇప్పుడు ఇటు బూస్టర్ల పరిస్థితి ఏంటో తెలియదు. ఎందుకంటే బూస్టర్లతో వెళ్ళాలి అంటే యాంటీ వెక్టార్ ఇమ్యూనిటీ అని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. 3rd డోసుకు 2nd డోస్కి వెళ్ళటమే పెద్ద బూతు. ఎందుకంటే జాన్సన్ అండ్ జాన్సన్లో చూడండి, 2 అదైనా మన కోకవచమైనా 2 కూడా ఎన్నోవైరస్ వెక్టార్ వ్యాక్సిన్సే. జాన్సన్ అండ్ జాన్సన్ 2nd డోస్కి కూడా వెళ్ళలేదు. స్పుత్నిక్ కూడా ఫస్ట్ 2 డోస్ రిలీజ్ చేశారు, కానీ తర్వాత స్పుత్నిక్ లైట్ అని చెప్పి సింగిల్ డోస్కి వెళ్ళారు. అట్లీస్ట్ స్పుత్నిక్లో ఏంటంటే AD5, AD26 2 వెక్టార్లు వాడతారు. కానీ మన కోవిషీల్డ్కి వచ్చేసరికి సేమ్ వెక్టార్తో 2 సార్లు డోసులు ఇచ్చారు. ఫస్ట్ నుంచి చెప్తానే ఉంటాం మనం, అవి సైన్స్ రూల్స్కి వ్యతిరేకం. వెక్టార్ ఇమ్యూనిటీని కన్సిడర్ చేయలేదు. ఇప్పుడు 3rd డోసుకు కూడా మభ్యపెట్టి వెళ్తే వేరియంట్ల ముందు నిలబడదు, కాబట్టి ఆ రిస్క్ అయితే చేసే పరిస్థితి కనపడట్లేదు. ఫస్ట్ నుంచి చెప్తానే ఉంటాం మనం, వెక్టార్ వ్యాక్సిన్స్లో అప్డేట్లు రావు. ఎందుకంటే ఆడు శాటిలైట్ డెవలప్ చేయాలి, ర్యాకెట్ డెవలప్ చేయాలి, 2 డెవలప్ చేసుకోవాలి. మిగతా వాటిల్లో అయితే ఆ పరిస్థితి ఉండదు. కానీ స్పెసిఫిక్గా వెక్టార్ వ్యాక్సిన్స్ ఏంటంటే కంపల్సరీ వెహికల్ ఒకటి కావాలి. వెహికల్ కూడా ఎప్పుడైతే వెక్టార్ ఇమ్యూనిటీ వచ్చిందో, వెహికల్కి ఇమ్యూనిటీ వచ్చిందో, సేమ్ వెహికల్ మళ్ళీ కానీ వాడితే లాంచింగ్ సైట్లోనే బ్లాస్ట్ అయిపోతుంది. మన ఇమ్యూనిటీ దాని మీద దాడి చేస్తుంది. దాన్ని వెక్టార్ ఇమ్యూనిటీ అంటారు. కాబట్టి యాంటీ వెక్టార్ ఇమ్యూనిటీకి సొల్యూషన్ కొత్త వెక్టార్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఉన్న ఎన్నో వైరస్ వెక్టార్లన్నీ వేరే వ్యాక్సిన్ల కోసం ఇదివరకే వాడేస్తున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ యాంటీ వెక్టార్ ఇమ్యూనిటీ డెవలప్ అయి ఉంది. కాబట్టి వెక్టార్లో అప్డేట్ రావడం కష్టం. ఇప్పుడు 3rd డోసు బూస్టర్, అందుకే మీకు స్టడీస్ అన్నీ కూడా బూస్టర్ గురించి వచ్చినప్పుడు ఆల్రెడీ మీరు ఎన్నో వైరస్ వెక్టార్, ఇప్పుడు యూకే స్పెసిఫిక్గా ఏంటంటే, యూకేలో ఆల్రెడీ ఒమిక్రాన్ పెరిగిపోతుంది కాబట్టి అక్కడ ఎక్కువగా, ఎందుకంటే ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ యూకేలో తయారు చేశారు.
యూకేలో తయారు చేశారు కాబట్టి వాళ్ళ హోమ్ వ్యాక్సిన్ కాబట్టి, మదర్లాండ్ వ్యాక్సిన్ కాబట్టి సగం పైన దీంతోనే ఇచ్చారు. కొంతమందికి ఫైజర్తో ఇచ్చారు, కొంతమందికి ఆస్ట్రాజెనికాతో ఇచ్చారు. ఇక్కడ ఆస్ట్రాజెనికాకి కోవిషీల్డ్ మీరేం తప్పట్టద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు ఒకటే. అక్కడ ఆస్ట్రాజెనికా అంటారు, ఇక్కడ కోవిషీల్డ్ అంటారు. సెరమ్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్, తయారు చేసింది ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్. వాళ్ళ దగ్గర ఫార్ములా తీసుకొని సెరమ్ ఇన్స్టిట్యూట్ మన ఆధార్ పుణ్య వాళ్ళు తయారు చేస్తాడు. అక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు థర్డ్ షాట్ కావాల్సిందే, బూస్టర్ కావాల్సిందే ఓమిక్రాన్ని. ఎందుకంటే 2 డోస్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్లాస్మా తీసుకొని న్యూట్రలైజేషన్ చేస్తారు. చేసినప్పుడు అవ్వట్లేదు, 2 డేస్ ప్లాస్మాతో న్యూట్రలైజ్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు థర్డ్ డోస్ కూడా చేయాలి అంటున్నారు. థర్డ్ డోస్ చేయాలి అనుకున్నప్పుడు దేంతో చేయాలి? ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్తో చేయాల్సి వస్తుంది. కానీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్తో బూస్టర్ ఇచ్చే అంత కెపాసిటీ భారతదేశానికి, ఇంకా అంత ఫైనాన్షియల్ కెపాసిటీ, ఇంత హ్యూజ్ పాపులేషన్కి, మోర్ దాన్ 100 crores పీపుల్కి ఆల్మోస్ట్ మీకు అది ఒక ఈచ్ డోసు $90 to $100 ఉంది. అటువంటిది వేలు ఖర్చు పెట్టి, ఎందుకంటే ₹100తోనే $200 వ్యాక్సిన్ ఇవ్వటానికే కొన్ని రోజులు పెట్టుకొని సెంట్రల్, తర్వాత స్టేట్లు భరించమని వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకున్నారు $200 వ్యాక్సిన్కే. ఇప్పుడు ₹1,000 విలువ చేసే, ఎందుకంటే ఇజ్రాయెల్ కొన్నది ఐ థింక్ $4,700 ఎంత కొన్నారు వాళ్ళు ఇజ్రాయెల్ ఎంఆర్ఎన్ఏ ఫైజర్. ఇప్పుడు 4,700. ఇప్పుడు ఆడు ఇంకా మిగతా వ్యాక్సిన్లు అన్నీ పోయాయి, ఓన్లీ థర్డ్ షాట్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఫైజర్ కాస్త కూస్తే ఎఫికసీ చూపిస్తుంది అని చెప్పి, ఎప్పుడైతే వాడిది మాత్రమే డేటా వస్తుందో, మడోర్నా అయితే కొత్త చేస్తా ఉంటుంది. ఉన్నదే ఇద్దరు, కాంపిటీషన్ లేదు. వాడు ఇంకా రేటు పెంచుతాడు. ముందు వెస్ట్రన్ వాళ్ళకే వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు. అటువంటప్పుడు అంత హ్యూజ్ క్వాంటిటీలో మనకి కావాలి అంటే బూస్టర్లో మనం ఇంకా ఎక్కువ డబ్బులు $7,000-8,000 పర్ డోస్కి ఇవ్వాల్సి వస్తుంది. ప్లస్ పెద్ద బాటిల్ నెక్ ఏంటంటే -డిగ్రీస్ కోల్డ్ చైన్లో ఈ వ్యాక్సిన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి. మిగతా మన కోవిషీల్డ్, కోవాక్సిన్ లాగా ఐస్ డబ్బాల్లో పెట్టుకొని తిరగటం కుదరదు. కోల్డ్ చైన్లో -డిగ్రీలకి వెళ్ళిపోవాలి. ఈ లాజిస్టిక్స్ డెవలప్ చేసి అంత ఖర్చు పెట్టించే పరిస్థితి మన గవర్నమెంట్స్కి అయితే లేవు. ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 to 15 lakhs crores అవుతుంది నెక్స్ట్ ఒక్క డోస్ ఇవ్వాలంటే, బూస్టర్ ఒక్కటి ఇవ్వాలంటే. కానీ పోనీ ఒక డోస్ ఇచ్చేస్తే ఖచ్చితంగా పనిచేస్తుందా? డౌటే. ఎందుకంటే ఆల్రెడీ ఫైజరు 4th డోసు కూడా ఇవ్వాల్సి వస్తుంది ఓమిక్రాన్ న్యూట్రలైజ్ చేయడానికి. 3rd డోస్ సరిపోవచ్చు, 4th ఇస్తే ఖచ్చితంగా న్యూట్రలైజేషన్ టైటర్ సరిపోద్ది అన్న టైప్లో ఆల్రెడీ ప్రెస్ నోట్ ఇచ్చాడు. అంటే మనం 25 లక్షల నుంచి 30 లక్షల కోట్లు, అంటే మన ఒక 1 year టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఈ బూస్టర్ల మీద ఖర్చు పెట్టే పరిస్థితి. అంటే ఇంక మిగతాయి మొత్తం ఆపేయాలి. కనీసం మన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వడం కూడా ఆపేసి బూస్టర్లు ఇవ్వాలి. జరిగే పనే. అట్లీస్ట్ ఏంటంటే ఐసీఎంఆర్ ఎప్పటికైనా కళ్ళ తెరిసింది, ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ బూస్టర్ ఇవ్వకుండా. ఎందుకంటే ఖచ్చితంగా చెడాక్స్ వాళ్ళు 2nd డోస్ ఇచ్చినప్పుడు ఐసీఎంఆర్ క్వశ్చన్ చేయాల్సింది వెక్టర్ ఇమ్యూనిటీ గురించి. అప్పుడు జరగలేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా ఆలోచిస్తున్నందుకు. ఎందుకంటే అట్లీస్ట్ మనం ఖర్చు పెట్టే డబ్బులు ఉపయోగపడాలి కదా. కళ్ళు మూసుకొని కొట్టేస్తే అట్లాగా. అట్లీస్ట్ 3rd డోస్ దగ్గరికి వచ్చేసరికైనా ఆలోచిస్తున్నందుకు ఓకే ఫైన్. ఐసీఎంఆర్ అనౌన్స్మెంట్లో అయితే 3rd డోస్ వెక్టర్ వ్యాక్సిన్స్తో అయితే ఇచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కాదు ఇప్పుడు మళ్ళీ కొత్త థీరీలు ఏంటంటే మిక్స్ మ్యాచ్ థీరీలు తీసుకొస్తున్నారు. మిక్స్ మ్యాచ్లు
ఇటు కోవిషీల్డ్ చేసినాడు కోవాక్సిన్ చేసినాడు కోవిషీల్డ్, ఈ టైప్లో ఏదో ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈరోజు వచ్చిన ఇంకొక స్టడీ చైనా సినోవాక్ వాళ్ళది, కరోనా వ్యాక్ అంటారు, ఇనాక్టివేటెడ్ వర్షన్, మాత్రం న్యూట్రలైజేషన్ టైట్రిల్ రాలేదు ఒమిక్రాన్ మీద, ఏమాత్రం రాలేదు. రెండోది ఏంటంటే ఒమిక్రాన్ సౌత్ ఆఫ్రికాలో వచ్చిన దానికి BA.1 అంటాం, ఇప్పుడు ఆల్రెడీ BA.2 వచ్చింది, ఇప్పుడు మళ్ళీ BA.1 ప్లస్ 346 వస్తున్నాయి. 452 డెల్టా మ్యూటేషన్, CD8 ఎస్కేప్ మ్యూటేషన్ అవి వస్తున్నాయి. ఎవాల్యుయేషన్ పెరుగుతూనే ఉంది. దాని ఎవాల్యుయేషన్ ఆగట్లేదు. మనం ఇంకా వెపన్స్ అప్డేట్ చేసుకోవడానికి మనం ఎత్తుకునే పరిస్థితుల్లో, యువతల కడు పేదరికంలో పైసలు అటు వెపన్స్ కొత్త పని చేస్తున్నాయి ఎత్తుక్కోవాలి, రెండో పక్క డబ్బులు ఎత్తుక్కోవాలి. ఈ పరిస్థితుల్లో మనం ఉంటే అది మటుకు దాని అప్డేటు, దాని వెపన్స్ అప్డేటు, కొత్త మ్యూటేషన్లు ఎవాల్యుయేషన్ అయితే ఆగట్లేదు. రెండోది ఏంటంటే మెయిన్ మైల్డ్ అంటున్నారు. ఏదో సౌత్ ఆఫ్రికన్ మెడికల్ అసోసియేషన్లో ఒక డాక్టర్ వచ్చి ఏదో మైల్డ్ అన్నది అని చెప్పి నిన్నటిదాకా వాట్సాప్లో వీటిలో కూడా తిరిగాయి. ఇంతవరకు ఒక డెత్ కాలేదు, ఫ్లూ లాగా వచ్చిపోతుంది. ఎందుకు దానికి భయపడుతున్నారు? ఒమిక్రాన్ మైల్డ్, భయపడాల్సిన పనే లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ యూకేలో ఫస్ట్ డెత్ అయింది. రెండోది ఆఫ్రికా నుంచి వచ్చే డేటా మీద అంత రిలే అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, యూకే డేటా కొంతవరకు రిలే అవ్వచ్చు. ఇప్పుడు యూకేలో ఆల్రెడీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రెండోది యూకేహెచ్ఎస్ఏ కానీ వీళ్ళు ఏంటంటే నిర్మోహమాటంగా గవర్నమెంట్తో సంబంధం లేకుండా డేటా ఇచ్చేస్తారు. కొంతవరకు రిలే అవ్వచ్చు. అక్కడ నుంచి డేటా హాస్పిటలైజేషన్ మీద కానీ డెత్స్ మీద కానీ డేటా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. కానీ బ్రిటన్ వార్నింగ్ అయితే టైడల్ వేవ్ వస్తుంది, సిద్ధపడమని. వాళ్ళు ఆస్ట్రాజెనికా బూస్టర్ పక్కా పెట్టి 3rd డోసు ఫైజర్తో పోతున్నారు. మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి ఏం చేయాలి? దీని గురించి ఖచ్చితంగా గవర్నమెంట్స్ ఎప్పటికైనా ఆలోచించాలి. దేనికి వెళ్తారు? ఆల్టర్నేటివ్ దేనికి వెళ్తారు? ఇక్కడ ఏంటంటే మీకు పైకి మైల్డ్ కనిపించవచ్చు, కానీ రిప్లికేషన్ చాలా స్పీడ్గా ఉంది. మీకు ఆల్రెడీ ఆర్నాట్లు విపరీతంగా ఉన్నాయి. రీప్రొడక్షన్ అంటారు. ఆర్నాట్ వాల్యూస్ చాలా డెల్టా కంటే కూడా హైయెస్ట్ ఉన్నాయి. డబ్లింగ్ టైము ఇప్పుడు యూకే నుంచి వచ్చే డేటా ప్రకారం ఆల్మోస్ట్ 1.6 ఆర్ 6 to 1.8 డేస్ మధ్య ఉంది. అంటే ఎవ్రీ రోజున్నరకి కేసులు డబుల్ అవుతూ ఉంటాయి. అంత స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత లోడ్ పడుతుంది, కోప్ చేయగలమా లేదా, వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇది బయట. కానీ లోపల ఒక 7 మెంబర్ స్టడీ వచ్చింది. ఎందుకంటే కాంప్రహెన్సివ్ ఫుల్ స్టడీలు ఎప్పుడు కూడా తక్కువ శాంపిల్స్తోనే చేస్తారు, వేల మీద చేయలేరు. అక్కడ ఏంటంటే వైరల్ లోడ్లు, యాంటీబాడీ టైట్రీలు, ఇట్లా డిఫరెంట్ టెస్ట్ పారామీటర్స్ నెంబర్ ఆఫ్ పెట్టుకున్నప్పుడు శాంపిల్ సైజ్ తక్కువే ఉంటుంది. 7 మెంబర్ స్టడీ. దాంట్లో ఏమొచ్చిందంటే వితిన్ 3 డేస్లో 10⁻⁷ వితిన్ 4 డేస్లో 10⁸ 8 వైరల్ కాపీస్ పర్ ml వస్తున్నాయి. అంటే వైరల్ లోడు చాలా హై ఉంటుంది. 4 డేస్లోనే వైరల్ లోడు ఆల్మోస్ట్ 116 crore కాపీస్ పర్ మిల్లీలీటర్. ఒక మిల్లీలీటర్ శాంపిల్లో 16 కోట్ల వైరస్ కణాలు ఉంటున్నాయి. 16 కోట్ల వైరస్ కణాలు ఒక మిల్లీలీటర్లో. అంటే టోటల్ మన
ఒక ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్ బాడీలో ఎన్ని కోట్ల కణాలు ఉంటాయో లెక్కేసుకోండి. అంత రిప్లికేషన్ స్పీడ్గా అవుతుంది. కాబట్టి ఇమీడియట్ అవసరం ఏంటంటే రిప్లికేషన్ ఆపండి. ఫస్ట్ నుంచి మొత్తుకునేది మనం అదే. ఇదివరకు రెమ్డెసివిర్తో ఏం చేశారు, సెకండ్ వీక్లో హాస్పిటలైజేషన్ అయిన తర్వాత అప్పుడు ఆపారు రిప్లికేషన్. ఆర్డిఆర్పి ఇన్హిబిటర్లు వేసి రెమ్డెసివిర్ వేసి అప్పుడు ఆపారు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ లోపల జరుగుతుంది. ఇప్పుడు ఇది 4 డేస్లో 16 కోట్ల కాపీలు పర్ మిల్లీ లీటర్కి వచ్చే పరిస్థితి వస్తుంది. మరి రిప్లికేషన్ 4 డేస్లో ఆపాలి కదా. వైరస్ మనలో ఎంట్రీ అయిన తర్వాత థర్డ్ డేకి 1.5 to 2 crore కాపీస్ వచ్చాయి యావరేజ్గా. ఏది ఫైజర్ 40,000 యూనిట్ల యాంటీబాడీలు 40,000 AU per ml యాంటీబాడీలు ఉండంగా mRNA ఫైజర్ వ్యాక్సిన్ డబుల్ డోసు బూస్టర్ అయిపోయి 40,000 AU per ml యాంటీబాడీలు బ్లడ్లో తిరుగుతూ ఉండగా 16 కోట్ల పర్ మిల్లీ లీటరు వైరస్ కాపీలు వచ్చాయంటే మరి మన వెక్టర్ వ్యాక్సిన్లతో న్యూట్రలైజేషన్ టైట్రీలు ఇంకా పడిపోయాయని చెప్పి వేరే స్టడీలో చూపిస్తూ ఉంటే మరి ఇదేమాత్రం రిప్లికేషన్ అడ్డుకోగలుగుతుందా? డెల్టాలో చూసాం వ్యాక్సినేటెడ్ ఆర్ అన్వ్యాక్సినేటెడ్ వైరల్ లోడ్లు సేమ్ ఉంటున్నాయని. మరి ఈ టైప్లో వైరల్ లోడ్లు పెరిగిపోతే, వైరల్ లోడ్ పెరిగిపోయినా కానీ ఏం కాదు అని వాదించే వాళ్ళు ఉన్నారు. ఆ అప్రోచ్ కరెక్ట్ కాదు. సింటమ్స్ బయటికి రావట్లేదు అంటే మైల్డ్ అంటే దానివల్ల ఇబ్బంది లేదు అని కాదు. దయచేసి దాన్ని అలా అర్థం చేసుకోవద్దు. నొప్పి తెలియకుండా లోపల కణాలని డ్యామేజ్ చేస్తుంది అని అర్థం. డెల్టాలోనే మాట్లాడుకున్నాం, CD8 T సెల్ ఎస్కేప్ వస్తున్నాయి L452Rలో. కాబట్టి ఏంటంటే మైల్డ్ అని ఎగరద్దు. ఎప్పుడు ఎగరాలంటే ఇప్పుడు చెప్పాను చూసారా, దట్ వైరల్ లోడు రావడానికి 15-20 రోజులు టైం పడుతుంది అనుకున్నప్పుడు అప్పుడు ఎగరండి. 15 రోజులకి 10⁴, 10⁵ వచ్చింది వైరల్ లోడు, CT వాల్యూలు 25 వచ్చాయి, అప్పుడు ఆనందపడండి. అంతేగాని లోపల వైరల్ లోడ్ పెరుగుతూ ఉంటే అర్థం పర్థం లేని సైన్స్తో సింటమ్స్ రావట్లేదు అంటే ఇన్ఫ్లమేషన్ రావట్లేదని. ఇన్ఫ్లమేషన్ ఎప్పుడు వస్తుంది? ఫైటింగ్, లోపల యుద్ధం, వార్ఫీల్డ్లో భయంకరమైన యుద్ధం జరిగితే అప్పుడు వాల్స్ ఈ కణాలు ఆ కణాలు కొట్టేసుకొని రప్చర్ అయ్యి వాసిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లమేషన్. అప్పుడు జ్వరాలు వస్తాయి, అప్పుడు నొప్పులు వస్తాయి. అసలు మనం ఫైట్ ఇచ్చే పరిస్థితిలోనే లేనప్పుడు, యుద్ధమే జరగనప్పుడు, దాని పని అది రిప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషను సెల్స్ బాగా డిస్ట్రాయ్ అయ్యి ఆర్గాన్స్ ఇబ్బంది పడ్డాక వస్తాయి. అప్పుడు దాకా ఏమీ తెలియదు బయట. దయచేసి ఏంటంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఇప్పటికైనా మెడికల్ ఫీల్డ్లో ఓన్లీ ఇదివరకు లిమిటెడ్ రైట్ టైంలో డెక్సామెథసోన్ ఆర్ మెథాల్పరెడ్జోన్ అదొకటి వర్కౌట్ అయింది డ్రగ్గు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక హోప్ ఇచ్చిన డ్రగ్గు ఫైజర్ ప్యాక్స్లోవిడ్. మోల్నూపిరావిర్ అనుకున్నారు కానీ మోల్నూపిరావిర్ కూడా జెండా ఎత్తేసింది. ఓన్లీ హోప్ ఇచ్చిన డ్రగ్గు ఈరోజు ఫుల్ ట్రయల్ వచ్చింది. ఇంటీరియం రిజల్ట్స్ 89%. ఫుల్ ట్రయల్లో కూడా ఈరోజు మంచి రిజల్ట్ వచ్చింది. 0 డెత్స్, 80% అగెనిస్ట్ హాస్పిటలైజేషన్. 10-fold వైరల్ లోడు కంట్రోల్ గ్రూప్ ప్లాసిబో గ్రూప్లు కంపేర్ చేసినప్పుడు 10-fold రిడక్షన్ ఉంది. వైరల్ లోడ్ తగ్గించిన
వైరల్ లోడ్ తగ్గించిన ఏకైక మందు, ఇంట్లోనే వేసుకోగలిగే మందు ప్యాక్స్లోవిడ్ వచ్చింది. కానీ దాని ప్రైస్ మటుకు వెస్ట్రన్ కంట్రీస్ తప్ప మనం ఎఫోర్డ్ చేసే పరిస్థితి అయితే లేదు. లక్షల్లోనే ఉంటుంది. ప్లస్ వాళ్ళ కెపాసిటీ కూడా 80 lakhs క్యాప్సూల్స్ ఏం చేయగలుగుతారు పర్ ఇయర్. వాటి ప్రొడక్షన్ పెరిగి పేటెంట్ రైట్స్ ఫ్రీ అయ్యి మన మీద దయ చూపించి మన మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయో తెలియదు. కానీ మెకానిజం అయితే మనం ఎప్పటి నుంచో మొత్తుకుంటూ ఉంటాం. ఇన్హిబిటార్లు. రిప్లికేషన్ ఇంటి దగ్గర ఆపండి. మీకు తెలియకుండా అది లోపలికి వెళ్ళిపోయి పెరిగిన తర్వాత కూడా సింటమ్స్ బయటికి రాకుండా తెలియట్లేదు కాబట్టి అవసరమైతే ముందుగానే వాడండి. అటువంటి ఇన్హిబిటార్లు వాడుకోండి అని మనం ఫస్ట్ నుంచి ప్రాపగేట్ చేస్తూ ఉన్నాం. అదే ఇన్హిబిటార్ల కోవకు చెందిందే ప్యాక్స్లోవిడ్, ఫైజర్ ప్యాక్స్లోవిడ్. కాకపోతే ఫైజర్ బ్రాండ్ కనపడితేనే దానికి మన మీడియాలో కానీ మన మిగతా మెడికల్ ఫెటర్నిటీలో కానీ దానికి ప్రమోషను ఆర్ అడ్వర్టైజ్మెంటు ప్రమోషను ఉంటుంది. ఎందుకంటే లక్షలు ఉంటాయి కదా, ఎవరికి అందాల్సిన వాళ్ళకి అందుతాయి, అందరూ కోఆపరేట్ చేస్తారు. ఇంటికాడ దొరికేయి వాడుకోండి అంటే ఎవరు వినరు. ఓకే, అట్లీస్ట్ ఏంటంటే సరే ఎఫర్డబిలిటీ ఉన్నోళ్ళు ఫారెన్ నుంచి ప్యాక్స్లోవిడ్ తెప్పించుకొని వాడుకోండి. ప్యాక్స్లోవిడ్ ఎఫర్డ్ చేయలేని వాళ్ళు సేమ్ అది 3CL Pro ఇన్హిబిటారు, సేమ్ 3CL Pro ఇన్హిబిటార్ మెకానిజంలోనే మనకు వర్స్టైన్ కానీ వరాక్సిలిమ్ ఇండికంలోని బైకాలిన్ కూడా అలాగే సేమ్ ప్యాక్స్లోవిడ్ మెకానిజంలోనే దానికంటే ఎక్కువ డాకింగ్ స్కోర్తో, ప్యాక్స్లోవిడ్ కంటే ఎక్కువ. ఇదివరకు చెప్పాం రెమ్డెసివిర్ కంటే కూడా మెంతులకి ఆర్డిఆర్పి డాకింగ్ స్కోర్ ఎక్కువ. అదే టైప్లో ప్యాక్స్లోవిడ్ కంటే కూడా ఎక్కువ డాకింగ్ స్కోర్తో ఉన్నటువంటి వర్స్టైన్ కానీ లేకపోతే వరాక్సిలిమ్ ఇండికమ్ కానీ, వరాక్సిలిమ్ ఇండికంలో బైకాలిన్ ఉంటాయి. అవి ఇవి రెండు కూడా 3CL Pro ఇన్హిబిటార్సే. మీకు ఇంకా మంచి గొప్ప విషయం చెప్తా, ప్యూర్ తేనె కానీ దొరికితే అది కూడా 3CL Pro ఇన్హిబిటారే. ప్యూర్ తేనె వాడినా సరిపోతుంది. ప్యాక్స్లోవిడ్ వాడినా, ప్యూర్ తేనె వాడినా, ఉల్లి నుంచో లేకపోతే ద్రాక్ష గింజల నుంచో తీసే వర్స్టైన్ వాడినా, లేకపోతే మన సోనాపత్త షోయినాంక్ నుంచి తీసే వరాక్సిలిమ్ ఇండికమ్ ఎక్స్ట్రాక్ట్ వాడిన, వీటన్నీ కూడా ఒకే మెకానిజంలో పనిచేస్తాయి. వైరల్ లోడ్ పెరగకుండా ఆపుతాయి. ఎప్పుడైతే వైరల్ లోడ్ పెరగలేదో మీ లోపల డ్యామేజ్ అవ్వకుండా కంట్రోల్ అవుతుంది. రిప్లికేషన్ ఆపని, వైరల్ లోడ్ పెరగకుండా ఆపని. ఏ మందు ఎంత సొల్లు చెప్పినా అది సొల్లు మాత్రమే తప్ప ఉపయోగం ఏమీ లేదు. వాళ్ళ ప్రమోషన్కి, వాళ్ళ $1 బిలియన్ బిజినెస్కి ఉపయోగపడుతుంది తప్ప మీకు వచ్చే ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోండి, రిప్లికేషన్ ఆగాలి, వైరల్ లోడ్ ఆగాలి. నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్పేవాడిని, ఆర్టీపీసీఆర్ మెషిన్ పక్కన పెట్టుకుందాం. ఈరోజు వైరల్ లోడ్ ఎంత, మందులు ఆడిన తర్వాత 3 రోజులు ఆగిన తర్వాత వైరల్ లోడ్ ఎంత, తగ్గిందా ఆ మందు పని చేస్తున్నట్టు, తగ్గలేదా ఆ మందు పని చేయనట్టు. ఆ ఛాలెంజ్కి ఎవరు రాలేరు ఇదివరకు. ఇప్పుడు అట్లీస్ట్ ప్యాక్స్లోవిడ్ వస్తుంది, ఎందుకంటే సేమ్ మెకానిజంలో రిప్లికేషన్ ఆపుతుంది కాబట్టి. ఓకే, కానీ ప్యాక్స్లోవిడ్ కాస్ట్లీ. ప్రొఫిలాక్సిక్గా అంటే ముందు జాగ్రత్తగా అంత ఖర్చు పెట్టి రోజు వాడలే, ఓన్లీ 5 days వచ్చినప్పుడు ఒక మనిషి కోర్సు ఖచ్చితంగా more than $2,000 ఉంటుంది అనేది మార్కెట్ స్పెక్యులేషన్. ఇంకా మార్కెట్లోకి అయితే రాలేదు, కానీ more than $2,000. ఎందుకంటే ఎంత సక్సెస్ఫుల్ డ్రగ్ ఏం చీప్గా అమ్మడు ఫైజర్ రోడ్, more than $2,000 ఉంటుంది అనేది మార్కెట్ స్పెక్యులేషన్. ఎందుకంటే మోల్నూపిరావరే more than $700కి US గవర్నమెంట్ 10,000 crores ఆర్డర్ చేసింది. 10,000 crore రూపీస్కి, ఆల్మోస్ట్ మన కరెన్సీకి 10,000 crores ఆర్డర్ చేసింది అప్పుడు. కాబట్టి మోల్నూకే అంత 50% ఎఫికసీకి, కాబట్టి ఇది 89 ఎఫికసీలకి
టోటల్ యూఎస్ గవర్నమెంట్ ప్రీ ఆర్డర్ చేసుకుంటుంది, ఎంతైనా ఖర్చు పెడుతుంది. ముందు ఇజ్రాయెల్ యూఎస్ కొనుక్కున్న తర్వాత ఏమైనా మిగిలితే మనం వెస్ట్రన్ కంట్రీస్ పడేస్తారు. యూరోప్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏమన్నా అవకాశం ఉంటే మన జోలికి వస్తారు. కాబట్టి అప్పుడు దాకా మటుకు సేమ్ మెకానిజంలో పనిచేస్తుంది. కాబట్టి అట్లీస్ట్ అమెజాన్లో దొరికే కొరస్టైన్లైనా వాడుకో. అట్లీస్ట్ ఏంటంటే కంపారిటివ్ డ్రగ్ వచ్చింది కాబట్టి మెకానిజం ఒకటే, దానికి తోపు తురుంగాన్ రీసెర్చ్లు ఏం అవసరం లేదు. సింపుల్గా ప్యాక్స్లోవిడ్ 3CL ప్రో ఇన్హిబిటరా కాదా గూగుల్ తెల్లని అడగని చెప్పుద్ది. దాని డాకింగ్ స్కోర్ ఎంత. కొరస్టైన్ 3CL ప్రో ఇన్హిబిటరా కాదా, డాకింగ్ స్కోర్ ఎంత, గూగుల్ తెల్లని అడగని చెప్పుద్ది. వాడేసుకోండి, శుభ్రంగా వాడేసుకోండి. ఓకే, ఇవేంది మనం చెప్పే వరాక్సిలిమ్ ఇండికము, కొరస్టైన్, లేకపోతే ఈ హైబిస్కస్ సెబ్దారిఫా, అది కూడా 3CL ప్రోనే. హైబిస్కస్ ఇవి 3CL ప్రో ఇన్హిబిటార్సే. ఇవి వాడుకుంటారా అవి వాడుకుంటారా అనేది మీ ఇష్టం. కాకపోతే ఇవి మన ఫుడ్ ఐటమ్సే కాబట్టి ముందు జాగ్రత్తగా కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైతే ఆ వైరల్ రిప్లికేషను వేలల్లోనే ఉండిపోద్దిగా, మన ఇవి కానీ ముందే వాడుకుంటాం, మీ బ్లడ్లో సర్క్యులేట్ చేస్తూ ఉంటే వైరస్ రిప్లికేషన్ 10⁻1, 10⁻2, 10⁻3లో ఆగిపోద్ది వైరల్ కాపీస్. ఎప్పుడైతే వైరల్ కాపీసు, నెంబర్ ఆఫ్ వైరల్ కాపీసు మీ బాడీలో తక్కువ ఉన్నాయో, ఎన్ని వైరాన్స్ ఉంటే అన్ని సెల్లోకి ఎంట్రీ అవుతాయి. అన్ని సెల్లుల్లో మళ్ళీ ఇక్కడ ఏం లేదు, మెకానిజం అర్థం చేసుకోండి. ఫస్ట్ నుంచి మీకు చెప్పేది ఏంటంటే మెకానిజం అర్థం చేసుకోండి. అసలు వైరస్ మన ఏం చేస్తుంది, ఇప్పుడు దాకా మీడియాలో కొట్టారు కదా, దీంట్లో సబ్జెక్టు అర్థం చేయి. ఎందుకంటే రిపీటెడ్గా సంవత్సరాల నుంచి చెప్తున్నారు కాబట్టి సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏం జరుగుతుంది, వైరస్ మన ముక్కులోంచి లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది, బేసిక్గా మెయిన్ రూటు ACE2 రిసెప్టార్, ACE2 రిసెప్టార్ అని మన సెల్ మీద ఉంటుంది. మన బీపీ, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది. బేసిక్గా మెయిన్లీ దాని మెయిన్ పని ఏంటంటే ఆ రిసెప్టారు ఈ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. అందుకే మీకు హార్ట్ పేషెంట్స్, ఇప్పుడు దాకా మీరు ఇంకో సింపుల్గా చూడండి, హార్ట్ పేషెంట్స్ కోమార్బిడ్ అని చెప్పారు, కానీ హార్ట్ పేషెంట్స్కి ఏమైనా సివియర్ ఎవరికన్నా అయినట్టు మీరు విన్నారా? వినరు. ఎందుకంటే వీళ్ళందరికీ ACE2 రిసెప్టర్ బ్లాకర్స్, ARBs అంటారు, బీపీ డౌన్ చేయడానికి. లేకపోతే బేటా బ్లాకర్స్, మెట్రోపోల్ సక్సినేటివ్, ఇవి వేస్తారు. ఇవి వేసిన వాళ్ళందరికీ ఏసీ రిసెప్టార్లు డౌన్ రెగ్యులేట్ అయి ఉంటాయి కాబట్టి సెల్ ఎంట్రీ అవ్వడం కష్టం అవుతుంది దానికి. అట్లాగే ఎప్పుడైతే కణం మన లోపలికి ఎంట్రీ అయిందో అది ACE2 రిసెప్టర్, దాని స్పైక్ ఓపెన్ చేసుకొని దాని కొమ్ము ఓపెన్ చేసుకుంటే కొమ్ము దగ్గర గేట్ ఉంటుంది, దానికి లోపల దాని RNA ఉంటుంది, మెయిన్ వైరస్. అది బయటికి రావాలంటే ఆ కొమ్ము వెళ్ళి మన ACE2 రిసెప్టర్ మీద అతుక్కోగానే గేట్లు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యి అది లోపలికి వెళ్ళిపోయి మన mRNAని దాని కంట్రోల్లోకి తీసుకొని దాని mRNAని పెట్టి దాని కాపీస్ రిప్లికేట్ చేసుకుంటుంది. ఆ రిప్లికేట్ చేసుకోవడంలో ఉపయోగపడే RDRB, 3CL ప్రో, PL ప్రో, ఈ ప్రోటీయేజ్ దానికి అమైనో యాసిడ్ సప్లై ఇస్తాయి. ఎప్పుడైతే అది రిప్లికేషన్ చేసుకొని పిల్లలు పెట్టేసిందో సెల్లు లోపల సైటోప్లాజ్మాలో నెంబర్ ఆఫ్ కాపీస్ అది పెరుగుతూ ఉండేసరికి కణం ఉబ్బిపోయి ఇంకా లోపల స్పేస్ లేనప్పుడు ఆ కణం పగిలిపోయి ఆ లోపల ఉన్న పిల్లలన్నీ కొత్త వైరాన్లు, అవి మళ్ళీ ఆ సెల్ బ్లాస్ట్ జరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్న కణాల మీద పడతాయి. మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఒక్కొక్క కణంలోకి వెళ్ళిపోయి మళ్ళీ అది పిల్లలు పెడుతుంది. వేలల్లో లక్షల్లో పిల్లలు పెడుతుంది. ఒక్కొక్క కణంలో పెట్టి మళ్ళీ అది పగిలిపోయి మళ్ళీ చుట్టూ ఎదజల్లుతుంది. ఇట్లా మన ఆర్గాన్స్ మీద ఉన్న కణాల్లోకి లోపలికి వెళ్ళటం, పిల్లలు పెట్టడం, మన దగ్గర ఉన్న మెటీరియల్ వాడేసుకొని పిల్లలు పెట్టడం, ఆ సెల్లుని పేల్చేయటం,
చుట్టుపక్కల వాటి మీద ఎదజల్లటం, మళ్ళీ ఎంట్రీ అయిపోవటం, మళ్ళీ ఆ కణాలను పేల్చేయటం. ఇట్లా నెంబర్ ఆఫ్ కణాలు పేలిపోతా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆర్గన్ దెబ్బతింటుంది. అంతే కదా. కాబట్టి ఏంటంటే ఈ సెల్ ఎంట్రీ ఆపాలి. ఈ నెంబర్ ఆఫ్ పిల్లలు పెట్టేస్తే ఎక్కువ సెల్స్ని డ్యామేజ్ చేసేస్తుంది. కాబట్టి రిప్లికేషన్ ఆపాలి. ఫస్ట్ నుంచి మనం మొత్తుకునేది అదే, సెల్ ఎంట్రీ ఆపండి, సెల్ లాక్డౌన్ చేయండి, రిప్లికేషన్ ఆపండి. కానీ ఫస్ట్లో మన వ్యాక్సిన్లు తయారు చేసినప్పుడు ఏం చెప్పారు? యాంటీబాడీ వెళ్ళి ACE2 రిసెప్టర్కి ఈ స్పైక్కి మధ్యలో యాంటీబాడీ లాక్ అయ్యి ఈ రెండు అటాచ్ అవ్వకుండా అడ్డం పడుతుంది, సెల్ ఎంట్రీ ఆపేస్తుంది. రిప్లికేషన్ ఇంకా సెల్ లోపలికే వెళ్ళలేదు కాబట్టి రిప్లికేషన్ అవ్వదు, మీరు సేఫ్ అని చెప్పారు. ఎప్పుడైతే న్యూట్రలైజేషన్ టైట్రీలు రాలేదో స్టోరీలు మార్చుకుంటూ వెళ్తున్నారు. సరే, వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళు మార్చుకున్నారు. ముందు మనం ఉండాలి కదా, మనం ఉండాలి కాబట్టి ముందు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ అర్థం చేసుకొని సెల్ ఎంట్రీ ఆపుకోండి, రిప్లికేషన్ ఆపుకోండి. ఇవాళ ప్యాక్స్లోవిడ్కి అంత ఎఫికసీ ఎందుకు వచ్చింది? ప్యాక్స్లోవిడ్ కంట్రోల్ గ్రూప్లో ఎందుకు ఒక్కళ్ళు కూడా డెత్ అవ్వలేదు? ఎందుకంటే అది సక్సెస్ఫుల్లీ రిప్లికేషన్ ఆపింది. రిప్లికేషన్ ఆపింది కాబట్టి దాంట్లో ఎఫికసీ అంత బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఏంటంటే ఒక ఫైజర్ చెప్తాను, ఒక మెర్క్ చెప్తాను, లేకపోతే ఒక పెద్దోడు చెప్తాను మాత్రమే వింటాం మనం. వాళ్ళు ఏం చేస్తారు? వేల మంది మీద క్లినికల్ ట్రయల్ చేస్తారు, రిలయబుల్ డేటా ఉంటుంది, అంత బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే అంత ఇన్వెస్ట్ చేశారో, అంత డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాడు రిటర్న్ ఆశిస్తాడు కదా. కానీ ఇవాళ ఏంటంటే నెంబర్లకు విలువ లేకుండా ఆ రిటర్న్ ఆశించే రిటర్ను ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి అనంతమైపోయింది. కానీ వాళ్ళ అత్యాశకి ఏమవుతుంది? అది ఓన్లీ అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే అవి ఉపయోగపడితే, ఇలా ఒమిక్రాన్ ఏం చూపిస్తుంది? ఇప్పుడు స్టార్టింగ్లో ఒక నింద వేశారు, ఆఫ్రికాలో లో వ్యాక్సినేషన్ కాబట్టి అక్కడ వచ్చింది కొత్త వేరియంట్, కాబట్టి ఇట్స్ ఏ పాండమిక్ ఆఫ్ అన్వ్యాక్సినేటెడ్ అన్నారు. లేదు, దాని మూలాలు యూకేలోనూ యూరోప్లోనూ బయటపడ్డాయి అన్న తర్వాత రివర్స్ బ్యాచ్ ఇట్స్ ఏ పాండమిక్ ఆఫ్ వ్యాక్సినేటెడ్ అనగానే మళ్ళీ ఎవరికాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఎవరు సౌత్ ఆఫ్రికాలో పుట్టింది అని గట్టిగా మాట్లాడట్లా. సౌత్ ఆఫ్రికా వాళ్ళు కనిపెట్టారు, దే ఆర్ గ్రేట్ అంటున్నారు. ముందు నింద వేసేద్దామని రెడీ అయ్యారు. కానీ విషయం ఏంటంటే యూరోప్లోనే పుట్టింది అనేది ఎవిడెన్స్ ఎక్కువ బిల్డ్ అయింది. అట్లీస్ట్ ఎప్పటికైనా సరే, యూరోప్లో పుట్టిందా, ఆఫ్రికాలో పుట్టిందా, డెల్టా ఇండియాలో పుట్టిందా, లేకపోతే ఇంకోటి పుట్టిందా, ఇది కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దీని ట్రాన్స్మిషన్ ఆపకపోతే, దీని మీద స్పీడ్గా యాక్ట్ చేయకపోతే ఇది ఆగదు, ఇది కొనసాగుతూనే ఉంటుంది. ప్రతిసారి కొత్త శక్తి పుంజుకొని అప్డేటెడ్ వర్షన్ మన రోబో 1, రోబో 2, రోబో 3 లాగా వస్తూనే అప్డేటెడ్ వర్షన్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఏంటంటే సొంత లాభం కొంత మానుకొని సర్వమానవాళి కోసం, శ్రేయస్సు కోసం పనిచేయకపోతే దీన్ని కంట్రోల్ చేయడం జరిగే పని కాదు. ఆ నిజం తెలుసుకోండి. కానీ రక్తం రుచి మరిగిన పులిలాగా ఈ లాభాల రుచి మరిగిన ఫార్మా కంపెనీలు దీనికి అంతం తొందరలోనే పాడతాయని ఆశించటం మటుకు ఖచ్చితంగా మీద అత్యాశ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ ఫైజర్ ప్రాఫిట్ $36 బిలియన్, అంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు. ఒక 3 months లాభం 2.5 లక్షల కోట్ల రూపాయలు. ఎవరు వదిలిపెట్టుకుంటారు ఇంత గొప్ప అవకాశం? కాబట్టి ఏంటంటే ప్లాంట్ బేస్డ్ ట్రై చేయండి, అఫోర్డబుల్ అవుతాయి. ఒకటి మెకానిజం తీసుకోండి వాళ్ళకాడ నుంచి. ఓకే, డెవలప్డ్ కంట్రీస్ ప్యాక్స్లోవిడ్ 3CL Pro ఇన్హిబిటర్ వాడుతుంది, అన్డెవలప్డ్
డబ్బులు లేవు మన కాడ, ఏం చేద్దాం? ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, వంటగదిలో ఎత్తుక్కొని ఉన్నాయి. 3CL Pro ఇన్హిబిటర్లు చాలా ఉన్నాయి, వంటగదిలోనే ఉన్నాయి. RDRP ఇన్హిబిటర్లు, 3CL Pro ఇన్హిబిటర్లు, PL Pro ఇన్హిబిటర్లు, ప్రొపైన్ లైక్ ప్రోటీజ్ ఇన్హిబిటర్స్ అంటారు. మన అవిసెల్లో ఉండే హెర్బాసెటైన్, అవిసెలు, PL Pro ఇన్హిబిటర్, కొర్సటైన్, పరాక్సిలం ఇండికంలో బైకాలిన్, దానిమ్మ తొక్కల్లో పొంకాలిన్, ఎలాజిక్ యాసిడ్, అన్నీ 3CL Pro ఇన్హిబిటర్లే. ఓల్డ్ మాలిక్యూల్స్ ఉన్నాయి, మన వంటగదిలోనే ఉన్నాయి. కొత్త ఎనీ వేరియంట్కి పనిచేస్తాయండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ ప్రాసెస్లో రిప్లికేషన్ ప్రాసెస్ ఇది మార్చుకోనంత వరకు ఇవి పనిచేస్తాయి. ప్యాక్స్లోవిడ్ స్టేట్మెంట్లు చూడండి, ప్రెస్ స్టేట్మెంట్లు చూడండి, ఎనీ వేరియంట్ నాది పనిచేద్దని చెప్తాడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? వ్యాక్సిన్ వాళ్ళు చెప్పట్లే. ఎందుకు? వ్యాక్సిన్ వాళ్ళు స్పైక్ మారితే మారిపోతాయి. స్పైక్ కొమ్ము మారింది అనుకోండి, కొమ్ములో మ్యూటేషన్లు వచ్చాయనుకోండి, ఇన్ఎఫెక్టివ్ అయిపోతాయి అవి. కానీ మనం ఎప్పుడైతే దాని రిప్లికేషన్ ప్రాసెస్లో లేకపోతే దాని సెల్ ఎంట్రీ ప్రాసెస్లో మనం ఇంటర్ఫీర్ అవుతున్నామో, దాన్ని ఆపుతున్నాము, ఎనీ వేరియంట్కి పనిచేస్తాం. అది ప్యాక్స్లోవిడ్ అయినా మళ్ళీ ప్రోటోకాల్ అయినా ఎనీ వేరియంట్కి పనిచేస్తాయి. మేజరు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్న మ్యూటేషన్ చూసాం, RDRP రెసిస్టెంట్ మ్యూటేషన్ వచ్చింది. కాకపోతే అది ఇంకా పెరగలేదు. మనం ఇట్లాగే దాని తోక దొక్కుంటా దానికి యుద్ధం నేర్పిస్తూ ఉన్నాం అనుకోండి, వీటికి కూడా రెసిస్టెంట్ మ్యూటేషన్ తెచ్చేసుకుంటాం. అప్పుడు దాకా వెయిట్ చేయకుండా అట్లీస్ట్ దాని రిప్లికేషన్ ప్రాసెస్, ఎంట్రీ ప్రాసెస్లో ఇంటర్ఫీర్ అయ్యి తొందరగా ఈ దరిద్రాన్ని క్లోజ్ చేసుకుంటే అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు. సొంత లాభం కొంత మానుకుంటే తప్ప దీనికి అంతం ఉండదు. ఒక కంట్రీ చేసినా ఉపయోగం లేదు, గ్లోబల్ చేయాలి. గ్లోబల్లో అన్ని కంట్రీస్ కలిసి ఒకేసారి చేయాలి. ఒకేసారి అందరూ కలిసి కూర్చొని 45 days ప్రోగ్రామ్ చేస్తే వెళ్ళిపోతుంది. డిలే చేసే కొందికి జూనోటిక్ రిజర్వాయర్స్ అంటే మన చుట్టూ ఉన్న పెట్స్లో కూడా వెళ్ళిపోతుంది. రేపు మనుషుల్లో దీన్ని అంతం చేసినా సరే, మనుషులందరికీ వ్యాక్సినేషన్ చేద్దాం, మనుషుల్లో అంతమైపోయింది అనుకుందాం. మరి తీసుకెళ్ళి పిల్లుల్లో, పులుల్లో, దుప్పుల్లో, మింకుల్లో, ఇట్లా మన చుట్టూ ఉన్న జంతువుల్లో రిజర్వాయర్లు అయిపోతున్నాయి. అక్కడ శుభ్రంగా లాకర్లో పెట్టినట్టు జాగ్రత్తగా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ మన ఇమ్యూనిటీ, ఇప్పుడు వీళ్ళు చెప్పే ఇమ్యూనిటీ 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో వేన్ అంటున్నారు. ఇమ్యూనిటీ వేన్ అయిపోతుంది, మళ్ళీ బూస్టర్ కొట్టాలంటున్నారు. అది వేన్ అయిపోగానే మళ్ళీ జూనోటిక్ నుంచి మళ్ళీ వచ్చేద్ది, గబ్బిలాల నుంచి వచ్చినట్టు ఈ చుట్టుపక్కల ఇన్ని జంతువులకు బాగేస్తుంది. ఇన్ని జంతువులు ఏదో ఒక జంతువు నుంచి మళ్ళీ అంటుకుంటుంది, మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది, మళ్ళీ పెరిగిపోతుంది, మళ్ళీ దానికి కొత్త టైప్ బూస్టర్ తయారు చేసి మళ్ళీ కొట్టి ఎన్ని రోజులు ఇలా? ఇవన్నీ తెలియక కాదండి, కాకపోతే భయంకరమైన బిజినెస్ జరుగుతుంది దీని మీద. సొంత లాభం, అత్యాశ. సొల్యూషను లేక కాదు, తెలియక కాదు, కాకపోతే ఎక్కువైపోయింది. ఇప్పుడున్న జనరేషన్కి సొంత లాభం, అత్యాశ చూసుకోవటం ఎక్కువైపోయింది. అందుకని దాన్ని కొంత మానుకుంటే తప్ప దీనికి అంతం దొరకదు. ఇదంతా కూడా గ్లోబల్ లెవెల్లో జరగాల్సిన ప్రాసెస్ కాబట్టి, అంత తేలిక కాదు కాబట్టి మన కుటుంబాల వరకు మనం చూసుకుందాం. ఓకే, అట్లీస్ట్ మీరైనా ఏదో ఒకటి. అది మెయిన్గా ఏంటంటే పొటెంట్ ఇన్హిబిటర్స్, కొర్స్టైన్ కానీ వరాక్సిలం ఇండికం కానీ, ఇవి 2 అదో 10 రోజులు బ్రేక్ ఇచ్చి ఇదొక 10 రోజులు, ఇట్లా అట్లీస్ట్ బయట తిరిగే మనుషులైనా, బయట తిరిగే వాళ్ళైనా ఖచ్చితంగా వేసుకోండి. మీ బ్లడ్లో ఏదో ఒక ఇన్హిబిటర్ ఎప్పుడూ తిప్పుతూ ఉండండి, రిప్లికేట్ అవ్వకుండా, లోపల డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. ఓకే.
అట్లీస్ట్ ఏంటంటే ఏదో ఒక ఇన్హిబిటార్ మీ బ్లడ్లో తిప్పండి. సరే మైల్డ్ అయితే మంచిదే, రేపు వచ్చే వేరియంట్లు కూడా ఇంకా మైల్డ్ అయిపోయి ఫ్లూ లాగా వచ్చి వెళ్ళిపోతే ఇంకా మంచిదే. వాటన్నిటికీ స్టడీలు వచ్చేసరికి, వాటి మీద నిజాలు మీకు తెలిసేసరికి మీకు లోపల ఇబ్బంది అయిపోయి తర్వాత వేస్ట్ కదా. అందుకని జాగ్రత్తగా ఉండండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. తప్పదు బయట తిరిగే వాళ్ళైనా, ఎందుకంటే ముందు వాళ్ళల్లోకి ఎంట్రీ అయ్యి వైరస్ రిప్లికేట్ అయ్యి వైరల్ లోడ్ పెరిగిపోయి మళ్ళీ రివర్స్లో ముక్కులోంచి బయటకు వదిలితే తప్ప పక్కన వాళ్ళకి అంటీలేం ట్రాన్స్మిషన్. కాబట్టి బయట తిరిగే వాళ్ళైనా రిప్లికేట్ అవ్వకుండా మీలోకి ఎంట్రీ అయిన దాన్ని, ఆ ఎంట్రీ అయిన 10 కణాలు 100 కణాలు 1000 కణాలు అంతటితోనే వాటిని లేపవతలు పడేస్తే లోపల మనకి డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ ఇంటికి తెచ్చి మనం ఫ్యామిలీకి అంటించాం. కాబట్టి అట్లీస్ట్ ఎప్పటికైనా అది ప్యాక్స్లోయిడ్ బాగా డబ్బులు ఉన్నాయంటారా, ప్యాక్స్లోయిడ్ 3CL4 ఇన్హిబిటర్లు వాడండి. డబ్బులు లేవంటారా, అట్లీస్ట్ కిచెన్లో దొరికే ఇన్హిబిటర్లు సెలెక్ట్ చేసుకొని వాడండి. ఓకే, థ్యాంక్ యూ అలా.